ఇంటర్ రిలేటెడ్. ఉమ్, సో ఏది ఏమైనప్పటికీ గృహాలు అంటే హౌసెస్ నివాసించడం కొనుక్కునే వాళ్ళకి డెఫినెట్గా బెనిఫిట్ అనేది చెప్పాలి. మంచి శుభకరమైన వార్త. అట్లనే ఉమెన్స్ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సమ్ డిస్కౌంట్ ఇస్తున్నారు రిజిస్ట్రేషన్లో. ఉమ్, అదొక బెనిఫిట్ ఉంది. సో రకరకాల ఇద్దరు ముగ్గురు కలిపి కూడా లోన్ పెట్టుకొని తీసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ అదే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ది బూస్టింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్, రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది క్లియర్గా ఒకపడుతుంది. ఉమ్, సో దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఈ జిఎస్టీ అనేది ఇంపాక్ట్ మనకు ఇంప్లిమెంట్ చేసాక తెలుస్తుంది అది కరెక్ట్ ఉందా. పాస్ చేయకుండా ఉంటే మాత్రం సామాన్య బయ్యర్కి ఏమీ లాభం ఉండదు. లాభం లేదంటే వేస్ట్ మనం కొనుక్కున్నాం. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న తీసుకున్న తాత్కాలిక స్టెప్. ఇప్పుడు కొన్నాట్లో ఐటీ స్లాబులు రేట్ తగ్గించారు, కొన్నాట్లో జిఎస్టీ ఇప్పుడు మనకి 5%, 12%, 18%, 28% ఉండదు. దాన్ని చేసి ఇప్పుడు 5%, 12% చేశారు.